నేను అనేదేమంటే వీళ్ళు పోతున్నారు, ఎందుకు పోతున్నారు, మరి ఏమి సాధించారన్నప్పుడు ఆ, దాదాపు 9 సంవత్సరాలు 6 నెలలు అనుకోండి, కనీసం 9 సంవత్సరాలు 9 నెలలుగా ఆ ఆయన నరేంద్ర మోడీ గారు గవర్నమెంటే జరుగుతా ఉంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. తర్వాత ఆయన బలం పెరిగిందని కూడా అంటా ఉన్నారు. ఆయన బలం పెరిగినా, బలం తరిగినా, బలం ఉన్నప్పుడు, బలం లేనప్పుడు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశం విషయంలో కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ వస్తుందని అనుకోలేదు, వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి మన డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చడం లేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. నిన్నగా మొన్న 2 days బ్యాక్ కూడా ఆయన అదే చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే మేలు, జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఘాటుగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమంటే అసలు ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశాడు ఈ నరేంద్ర మోడీ, కాబట్టి దీనిపైన నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తానని చెప్పి తన 2 మంత్రులు ఉంటే వాళ్ళతో కూడా రాజీనామా పెట్టించి ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో పోయి భారీ ఎత్తున ఒక ధర్నా కూడా చేపట్టాడు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అంగీకరిస్తున్న అంశం ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయలేదు, అసలు పార్లమెంట్ లో ఇచ్చిన అంశాలు కూడా వారు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని అందరం కూడా చెప్పాము. మాకంటే బాగా మీడియా కూడా పదే ఈ అంశాలు మీరు ఎత్తి చూపారు. కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరికి కూడా ఒకే అభిప్రాయం ఉంది, ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా అన్యాయం జరుగుతూ ఉంది అని. అంతకుముందు కూడా అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆ రోజు అప్రజాస్వామికంగా చేశారని అది కూడా ఒక వాదన ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు ఒకరికంటే ఒకరు పరిగెత్తుకుని పోయి ఒకరు పగలు కలిస్తే ఒకరు రాత్రి కలుస్తా ఉన్నారంటే మరి ఎవరి ప్రయోజనాల కోసం కలుస్తా ఉన్నారు, రాష్ట్రానికి ఏం మేలు జరిగిందని కలుస్తా ఉన్నారు, ఏం మేలు జరుగుతుందని కలుస్తా ఉన్నారు, దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమిటి ఇప్పుడు ఏదో ఒక సిపిఐగా మేము విమర్శించడమో లేదా వెంకటకృష్ణ గారు ఒక యాంకర్ గా ఉండి అక్కడి నుంచి మాట్లాడమో కాదు. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి అందరు కూడా మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, అన్ని పార్టీలు మాట్లాడినాయి. వారు ఏమీ చేయలేదు, రాష్ట్రానికి అన్యాయం చేశారని. మరి ఇవాళ ఒకరికంటే ఒకరు పరిగెత్తుకుని పోయి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మన భారతదేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే ఇవాళ అందరు కూడా భయపడిపోతా ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థలంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈవెన్